గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జగదేపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ట్రావెల్ బస్ బైక్ ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డుకు చెందిన కాశమైన చేతన్ కుమార్ తలకు గాయం కారణంగా కోమాలోకి వెళ్లాడు. దీంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్చగా తేదీ 21 అర్ధరాత్రి బ్రెయిన్ డెడ్ తో చనిపోవడం జరిగింది. చిన్న వయసులోనే కొడుకు చనిపోవడంతో తీవ్ర బాధలో తల్లిదండ్రులు, మృతుడి అన్న, బంధువులు, కాలనీ వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి విషయం తెలిసిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మాజీ నాచారం టెంపుల్ అధ్యక్షులు కొట్టాల యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, దేశబోయిన నరసింహులు, స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, వార్డు అధ్యక్షులు బాకీ స్వామి, పట్టణ సోషల్ మీడియా అధ్యక్షులు ఎండి కరీం, మాజీ మార్కెట్ కమిటీ మెంబర్ హనుమంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రవాడ కరుణాకర్, ఎండి జమీల్, బాబా, గుంటుకు రమేష్, షేర్ల నర్సింహులు, గుంటుకు కుమార్, ఎండి జాహిర్, ఎర్రవాడ నాగరాజు, కాశమైన మల్లేశం, ఎర్రవాడ ప్రశాంత్ మరియు కాలనీకి చెందిన పెద్ద మనుషులు తదితరులు మృతుడికి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి సానుభూతి చెప్పి ధైర్యం తెలిపారు.